నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల పేరుతో విద్యార్థులను దోచేస్తున్నారు ప్రశ్నించిన విద్యార్థులపై కాలేజీలో బౌన్సర్ల చేత దాడి చేయిస్తున్నారు ఆరోపించిన అఖిల భారత విద్యార్థి సమైక్య నాయకులు ఎట్టకేలకు అనుకున్నది సాధించిన కౌశిక్ క్యాన్సర్ తో బాధపడుతున్న జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ ఇవాళ బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కౌశిక్ తో వీడియో కాల్ మాట్లాడిన జూనియర్ ఎన్టీఆర్ 18న అన్న క్యాంటీన్లను ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయండి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం విజయవంతం చేయండి అధికారులను ఆదేశించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య బంగారుపాలెం మండలం గాజులపల్లి వద్ద రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి నలుగురికి తీవ్ర గాయాలు డివైడర్ ఢీకొన్న ఇనోవా కారు టైరు పంచర్ కావడంతో జరిగిన దుర్ఘటన వార్తల్లోని వివరాలు ప్రభుత్వం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రద్దు చేసి ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో విలీనం చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చిత్రపటానికి అధికారులు పాలాభిషేకం చేశారు జీవో నంబర్ 84/85 మేరకు సెప్టెంబర్ 12వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను రద్దు చేసి ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో విలీనం చేసిందని అందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తిరుపతి జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సిబ్బంది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర చిత్రపటాలకు స్థానిక కలెక్టరేట్ నందు వారి కార్యాలయంలో క్షీరాభిషేకం చేయడం ద్వారా నేటి శనివారం తమ కృతజ్ఞతలు చాటుకున్నారు ఈ సందర్భంగా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్లు జానకిరామ్ శ్రీనివాస్ ఇన్స్పెక్టర్లు సబ్ ఇన్స్పెక్టర్లు హెడ్ కానిస్టేబుల్స్ పరస్పరం అభినందనలు తెలియజేసుకున్నారు ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు సుబ్బారెడ్డి శ్రీహరి భీమలింగ సబ్ ఇన్స్పెక్టర్లు భాగ్యలక్ష్మి అఖిల మహేంద్ర సతీష్ నవీన్ బాబు తదితరులు పాల్గొన్నారు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలం విజయమాంబపురం గ్రామంలో బాగా నడుస్తూ క్రమంగా నడకను కోల్పోయిన 12 సంవత్సరాల గౌతమ్ మరియు 3 సంవత్సరాల క్రితం కూలీ పని చేస్తూ మామిడి చెట్టు నుండి పడిపోయిన 47 సంవత్సరాల చంద్రయ్యలకు జనసేన ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న వీల్ చైర్స్ ను అందించారు. అందరికీ నమస్కారం. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలం కార్వేటి నగరం గ్రామ పంచాయతీ విజయమాంబపురం గ్రామంలో గౌతమ్ అనే 12 సంవత్సరాల వయసున్న ఇతనికి గత 6 సంవత్సరాలుగా క్రమేణా నరాలు బిగపట్టడం వల్ల పూర్తిగా నడవలేనటువంటి పరిస్థితుల్లో ఎన్నో హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు, హాస్పిటల్లో చూపించారు. కానీ వచ్చిన ప్రాబ్లం వల్ల ఆ సమస్య అయితే పరిష్కారం కాలేదు, బెడ్కే పరిమితమైనటువంటి పరిస్థితి. అదేవిధంగా చెంచయ్య గారికి ఈయన వెళ్ళేటువంటి పరిస్థితి, ఎక్కడైనా కూలి పనులకు వెళ్ళేటువంటి ఈయనకి ఉన్నట్టుండి ఒకరోజు పని చేస్తూ ఉంటే మామిడి చెట్టు మీద నుంచి పడిపోవడం, తర్వాత క్రమేణా ఎక్కడ హాస్పిటల్కి వెళ్ళినా కూడా బాగోకపోవడం, 2 కాళ్ళు కూడా సచ్చుపడిపోవటము, స్పర్శ లేకుండా అలాగే ఉండిపోవటం వల్ల వీళ్ళిద్దరు కూడా మంచానికి పరిమితమయ్యారు. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ 2 కుటుంబాలను కూడా మేము గుర్తించాం. నిన్నటి రోజున వీళ్ళందరితో కూడా మాట్లాడటం జరిగింది. వీళ్ళకి మనం ఇచ్చేటువంటి సహాయం ఏంటంటే జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇద్దరు కూడా వీల్ చైర్ ఇస్తున్నాం. అదేవిధంగా జనసేన పార్టీ తరఫున కూడా మేము స్థానికంగా ఉన్న అధికారుల్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 6,000 రూపాయలు దివ్యాంగ పెన్షన్ తీసుకుంటున్నటువంటి గౌతమ్కి 15,000 రూపాయలు పెన్షన్ 0% పెన్షన్ మంజూరు చేయాలని, అదేవిధంగా చెంచయ్య గారికి కూడా ఇంతవరకు పెన్షనే లేదే, ఈయనకి 4 సంవత్సరాలకు కూడా బెడ్కే పరిమితమైన ఈయన కూడా 0% తోటి 15,000 రూపాయలు పెన్షన్ మంజూరు చేయాలి. వీళ్ళిద్దరి పరిస్థితిని కూడా మేము మా ఎమ్మెల్యే కూటమి ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా సహాయం చేస్తారు. అదేవిధంగా ఈ గ్రామంలో ఎక్కడ ఏమి ఇబ్బంది ఉన్నా కూడా మేము వచ్చే రోజుల్లో కూడా పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్ ఇప్పించడమే కాకుండా సర్వరంగ సమగ్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని
తెలియజేస్తా ఉన్నాం. జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై జనసేన. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 4 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కమిషనర్ బౌరియా అధికారులను ఆదేశించారు. అన్న క్యాంటీన్లు ప్రారంభంపై ఇంజనీరింగ్ అధికారులు అక్షయ పాత్ర నిర్వాహకులతో శనివారం కమిషనర్ సమావేశమయ్యారు. అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవంపై ఇంజనీరింగ్ అధికారులు అక్షయ పాత్ర నిర్వాహకులతో శనివారం కమిషనర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వ సూచనల మేరకు అన్ని హంగులతో స్విమ్స్ కూడలి, న్యూ బాలాజీ కాలనీ, ముత్యాలరెడ్డిపల్లి ఈఎస్ఐ హాస్పిటల్ వద్ద గల అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశామని అన్నారు. అయితే మొదటి దశలో ప్రారంభం కాలేదని, ఈ నెల 18న 2వ దశలో ప్రారంభించాలని ప్రభుత్వం నుండి ఉత్తర్వులు అందాయని అన్నారు. ఈ మేరకు 4 కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు సరిచూసుకోవాలని అన్నారు. క్యాంటీన్లు పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని అన్నారు. ప్రజలకు అందించే ఆహారం సరైన సమయంలో ఇచ్చేలా చూడాలని అక్షయ పాత్ర నిర్వాహకులను ఆదేశించారు. ప్రారంభోత్సవానికి ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తగా చూడాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల నిర్వహణపై ఇప్పటికే అధికారులకు అన్ని విధులు కేటాయించామని అన్నారు. వారందరూ వారికి పనులు సక్రమంగా చేసి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం విజయవంతం చేయాలని కమిషనర్ అన్నారు. ఈ సమావేశంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, డిఈలు విజయ్ కుమార్ రెడ్డి, సంజయ్ కుమార్, మహేష్, రాజు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి రూరల్ రంగంపేటలోని శ్రీ విద్యానికేతన్ మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల దందాగా విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద దోచేస్తున్నారని అఖిల భారత విద్యార్థి సమైక్య నాయకులు ఆరోపించారు. స్థానిక బైరాగి పట్టణంలోని గంధమనేని శివయ్య భవన్ నందు శనివారం సిపిఐ అనుబంధ సంస్థ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ అందుతున్నా అది చాలక హాస్టల్ క్యాంటీన్, మెస్సు ఛార్జీల పేరుతో డైలీ బయట నుంచి వచ్చే స్థానిక విద్యార్థులైన డే స్కాలర్స్ వద్ద ఏడాదికి 20,000 అక్రమంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి ఏడాది మోహనమంత్ర కార్యక్రమం నిర్వహణ కోసం ప్రతి విద్యార్థి వద్ద ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ప్రభుత్వం నుండి ఫీజు రీయింబర్స్మెంట్ అందలేదని, ఇదే మోహన్ బాబు రోడ్డెక్కడం తెలిసిందేనన్నారు. మంచితనానికి మారుపేరు తమ యూనివర్సిటీ అని గొప్పలు చెప్పుకునే మోహన్ బాబు ఇప్పుడు దోపిడీపై సమాధానం చెప్పాలన్నారు. ప్రశ్నించిన విద్యార్థులపై కాలేజీలో బౌన్సర్ల చేత దాడి చేస్తున్నారని అన్నారు. రంగంపేటలో ప్రతి ప్రైవేట్ హాస్టళ్ల వెనుక మోహన్ బాబు అనుచరులు, సన్నిహితులు ఉన్నారని, బయట లోపల విద్యార్థులను అన్ని రకాలుగా దోచేస్తున్నారని భారీ విమర్శలు చేశారు. ఈ విలేకరుల సమావేశంలో అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు. కానీ ఈరోజు కాలేజీలో జరుగుతున్న వాస్తవ విషయాల మీద బయటకు రమ్మని చెప్పండి. ఎక్కడా కూడా ఎవరైతే బయటకు వచ్చి వాళ్ళ పేరెంట్స్ కానీ అడిగితే వారి మీద బౌన్సర్లతో దాడి చేసే ఒకటి పరిస్థితి ఈరోజు మోహన్ బాబు విశ్వవిద్యాలయం నెలకొంటా ఉండదు. అందుకోసమే ఈరోజు ఏఐఎస్ఎఫ్గా గతంలో కూడా ఏఐసిటి ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్కి మేము ఇప్పటికే 10 రోజుల ముందే కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో ఈరోజు డే స్కాలర్స్ దగ్గర తీసుకున్న ఫీజులకు రిసిప్ట్లు కూడా ఇచ్చే పరిస్థితి కనపడలేదు. అదేవిధంగా కౌన్సిలింగ్లో జాయిన్ అయిన విద్యార్థి 35% కౌన్సిలింగ్లో జాయిన్ అయిన విద్యార్థులకి మిస్లీనియస్ ఫీజు కింద వాళ్ళకి రిసిప్ట్లు ఇవ్వడం లేదు. అంటే ఈరోజు ఇదంతా కూడా వాళ్ళంతా కూడా డబ్బులు ఫీజులు దోపిడీ చేస్తున్నారు. అందుకోసమే పెద్ద ఎత్తున మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఫీజుల దోపిడీ మీద తక్షణమే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్పందించాలి. కన్వీనర్ కోటాలో చేరిన విద్యార్థులకు ఎటువంటి ఫీజులు లేకున్నా కూడా ప్రభుత్వమే ఇస్తున్న ఫీజుతో పిల్లలందరినీ కూడా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని కోరుతున్నాం. మోహన్ బాబు గారు అటువంటి ఫీజులు దోపిడీని ఆపకపోతే ఖచ్చితంగా రేపు వచ్చేటువంటి వారంలో మేము ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితిగా పెద్ద ఎత్తున తిరుపతి జిల్లా సమితి ఆధ్వర్యంలో అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ నాయకత్వము చేసుకొని చెల్లో మోహన్ బాబు యూనివర్సిటీ ఇచ్చి ఫీజుల దోపిడీ అరికట్టేంత వరకు కూడా పోరాటం చేస్తామని ఏఐఎస్ఎఫ్గా ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. మోహన్ బాబుకి ఎవరైతే అనుచరులుగా ఉంటారో, ఎవరైతే బినామీలుగా ఉన్నారో ఈ హాస్టల్ని కూడా వాళ్ళవే. ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి కూడా 7,000 రూపాయలకి ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి నెలకు వసూలు చేస్తూ ఉన్నారు. ఎక్కడుంది? ఒక హాస్టల్కైనా ఫైర్ సేఫ్టీ ఉందా? లేకపోతే పర్మిషన్ ఉందా? లేకపోతే పంచాయతీ దగ్గర నుంచి అనుమతి ఉందా? ఈరోజు ఎన్ఓసి ఉందా? కనీసం మీరు కట్టేటువంటి బిల్డింగ్లు అని చెప్పి కూడా ఏ ప్రభుత్వ అధికారి కానీ, ఏ పంచాయతీ అధికారి కానీ, ఏ ప్రభుత్వం అయినా సరే మోహన్ బాబుకి అనుకూలంగా మాట్లాడతాం తప్ప అక్కడ చదివేటువంటి విద్యార్థులకి ఎక్కడా కూడా సపోర్ట్ చేసే విధంగా, అక్కడ జరిగినటువంటి వాస్తవ పరిస్థితులు బయటకు తెలియని విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంది. కాబట్టి అఖిల భారత విద్యార్థి సమైక్యగా ఏఐఎస్ చెప్తా ఉన్నాం, గడిచినటువంటి సంఘటనలపైన విచారణ జరపాలా. అదేవిధంగా ప్రస్తుతం మోహన్ బాబు విద్యా సంస్థల్లో డ్రీమ్డ్ యూనివర్సిటీ చేసిన తర్వాత ఏ రకమైన ఫీజులు వసూలు చేస్తున్నారు, ఎంతమంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని కూడా సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించాలని చెప్పి కూడా మేము ఏఐఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం.
తిరుపతి నగరంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. తిరుపతి కర్నాల వీధిలో యువకులు వినాయక చవితి ప్రవచనం రోజున వినాయక ప్రతిమను ఏర్పాటు చేసి 9 రోజుల పాటు నిత్య పూజలు చేస్తున్నారు. ఆదివారం ఊరేగింపుగా వెళ్లి వినాయక సాగర్లో నిమజ్జనం చేయనున్నారు. అందులో భాగంగా శనివారం మధ్యాహ్నం 500 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ డాక్టర్ శిరీష, బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై స్వామివారికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. యువకులు భక్తిభావంతో 9 రోజుల పాటు వినాయక స్వామికి పూజలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష, బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్య యాదవ్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 25వ డివిజన్ లో కర్నాల యూత్ ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ సంవత్సరం కూడా ఇవాళ 8వ రోజు కంటిన్యూస్ గా అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో రేపు నిమజ్జనం చేయబోతున్నారు. సో ఇవాళ కర్నాల వీధిలో ఏర్పాటు చేసినటువంటి వినాయక చవితి ఉత్సవాల్లో అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. వీరు యథావిధిగా ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా వినాయక చవితి ఉత్సవాలను ఎంతో ఘనంగా జరిపించాలని, అలాగే ఆ వినాయకుడి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ అందరికి కూడా మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు కర్నాల వీధి యూత్ 25వ వార్డు సభ్యులు ప్రతి ఏడు అంగరంగ వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు జరుపుతారు. నవరాత్రి 9 రోజుల పాటు విగ్రహం పెట్టి నవరాత్రి ఉత్సవాలు జరిపి 9వ రోజు నిమజ్జనం చేస్తారు. దానిలో భాగంగా ఈరోజు 8వ రోజు వినాయకుడి విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమం కర్నాల యూత్ పిల్లోళ్ళంతా చక్కగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. స్వామివారికి నైవేద్యాలు అవన్నీ సమర్పించి భక్తులకు అన్నప్రసాదం చేస్తున్నారు. ఆ వినాయకుని ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కలగాలని రేపు 9వ రోజు బ్రహ్మాండంగా ఈ ఉత్సవాల్లో ముగింపు ఘట్టము రేపు నిమజ్జనం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వచ్చి పాల్గొని ఈ కర్నాల వీధి యూత్ వినాయకుడిని దర్శించుకొని ఆ స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ జై గణేష్. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అను శ్లోకాన్ని నిజం చేస్తూ నియోజకవర్గ స్థాయిలో ఉన్న ఉపాధ్యాయులను సన్మానించి గౌరవించుకోవటం మన బాధ్యతగా భావిస్తున్నామని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. గురువులందరినీ ఒకే వేదికపై చూడటం ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ముందుగా గురు పూజోత్సవం వేడుకలకు తిరుచానూరు సమీపంలోని శిల్పారామంకు చేరుకున్న ముఖ్య అతిథులు తిరుపతి జిల్లా జేసీ శుభం బన్సల్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి, తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులకి ఉపాధ్యాయులు ఘనంగా ఆహ్వానం పలికారు. అతిథులకు శాలువాలు కప్పి పూలమాలలతో గజమాలతో సత్కరించి బొకేలు చేతుకు అందించి ఘనంగా స్వాగతం పలికారు. అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి వేదికను అలంకరించారు. అనంతరం ఒక్కొక్కరిగా సభను ఉద్దేశించి మాట్లాడారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ ముందుగా 2 చేతులు జోడించి గురువులకు నమస్కరించారు. ప్రతి మనిషికి తల్లి తండ్రి తర్వాత గురువే మార్గదర్శకులని కొనియాడారు. గురువును కొన్ని విషయాలలో ఒకే విధంగా అనుసరిస్తానని, గురువు ఎటువంటి స్వార్థం లేకుండా, కులమత భేదాలు లేకుండా నిస్వార్థంగా విద్యార్థులందరికీ ఒకే విధంగా చదువు చెబుతారని అన్నారు. రాజకీయ నాయకుడు కూడా గెలిచిన తర్వాత పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధి ముఖ్య లక్ష్యంగా పనిచేయాలని, అప్పుడే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు. గురువుల పాత్ర సమాజానికి చాలా అవసరమని తెలిపిన ఆయన పిల్లల బంగారు భవిష్యత్తు ముఖ్య పాత్ర పోషించేది గురువులు మాత్రమేనని అన్నారు. సంఘంలో వ్యవస్థ బాగుండాలంటే దానికి గురువులైనటువంటి ఉపాధ్యాయులు బాగుండాలి. వాళ్ళ యొక్క కృషితోనే ప్రతి ఒక్కరు కూడా ఎదగతారు. తల్లి తండ్రి దైవం తర్వాత గురువు ఇంపార్టెంట్. పుట్టిన తర్వాత యుక్త వయసు వచ్చేంత వరకు ఎక్కువ గురువులతో ఉంటాం. అటువంటి గురువుల్ని మొన్న 5వ తారీఖు గురు పూజ వచ్చిన రోజు సన్మానం చేసుకునే దానికి అవకాశం లేకుండా, ఎందుకంటే ఆ రోజు ఆ మండలాల అధికారులు చేస్తారు, అన్ని చోట్ల చేయలేదు కాబట్టి చంద్రగిరి నియోజకవర్గంలో ఈరోజు వారి యొక్క అందరి యొక్క అనుమతితో కలిసి ఈరోజు పెట్టుకోవడం జరిగింది. ఈరోజు అందరూ చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్న అందరూ వచ్చి కూడా నాకు వారి యొక్క సన్మానించేదానికి నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నా. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఉపాధ్యాయ వృత్తిలో మొదటి సంతకం అంటే డిఐసికి మొదటి సంతకం పెట్టారు. అంటే టీచర్స్ పైన కానీ, గురువుల పైన కానీ, ఉపాధ్యాయ రంగం పైన కానీ ఏ విధంగా ఈ ప్రభుత్వానికి నమ్మకం ఉండేదానికి ఇది ఒక నిదర్శనం. దాని తర్వాత పాటు
లోకేష్ బాబు గారు ఈ శాఖ తీసుకున్నారంటే విద్యా వ్యవస్థ పైన ఏ విధంగా ప్రక్షాళన చేయాలి, ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దానికి ఇది నిదర్శనం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారి నాయకత్వంలో, నారా లోకేష్ బాబు నాయకత్వంలో ఈ రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రం బాగుండాలంటే ఇటువంటి గురువులందరూ బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. కాబట్టి వాళ్ళ యొక్క గురువులు సన్మానించి వారి ద్వారా నేను ఇచ్చేదచ్చు. ఎట్టకేలకు కౌశిక్ అనుకున్నది సాధించాడు. గత కొద్ది రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ క్యాన్సర్తో బాధపడుతున్నాడు. కౌశిక్ కోరికను అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ వరకు చేర్చారు. ఇవాళ బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కౌశిక్తో జూనియర్ ఎన్టీఆర్ వీడియో కాల్ చేసి మాట్లాడారు. గత కొద్ది రోజులుగా క్యాన్సర్తో బాధపడుతున్న జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ దేవరా సినిమా చూసేంత వరకు బ్రతికించండి అంటూ తల్లిదండ్రులను, వైద్యులను వేడుకున్నాడు. కౌశిక్ కోరికను జూనియర్ ఎన్టీఆర్ వరకు అభిమానులు చేర్చారు. ఇవాళ బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కౌశిక్తో జూనియర్ ఎన్టీఆర్ వీడియో కాల్ చేసి మాట్లాడారు. హలో సార్, హాయ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మిమ్మల్ని చూస్తానని చెప్పి అస్సలు అనుకోలేదన్నా. బాగున్నాను, నేను ధైర్యంగా ఉన్నాను, ఏం ప్రాబ్లం లేదు. త్వరగా ట్రీట్మెంట్ తీసుకుని తొందరగా బయటకు వచ్చానన్నా. ఫస్ట్ సినిమా ఖచ్చితంగా వస్తానన్నా. తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తిభావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని నగర సంకీర్తన మండలి సభ్యులు సుధాకర్ చౌదరి భరత్ అన్నారు. తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరగాలని, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసిన నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి 4 మాడవీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుశీల, మునికుమారి, పద్మావతి, వెంకటాచలం, జయమ్మ, కల్పన తదితరులు పాల్గొన్నారు. పురాతనం నుండి కూడా ప్రతి గ్రామంలో ప్రతి భజన మందిరం ఆధారంగా ఈ నగర సంకీర్తనలు ప్రతిరోజు నడిచేటి. అయితే కాలక్రమంలో మనలో కొన్ని లోపాలు కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఈ అభివృద్ధి అనేది కావచ్చు, ఇది కొంచెం ఏంటంటే అనేక రకాల రుగ్మతలు, ఆరోగ్య రుగ్మతలన్నీ కూడా పోయి ఆరోగ్యంగా జీవించడానికి కూడా ఈ భజన కార్యక్రమం మనకు బాగా సహకరిస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ భజన కార్యక్రమాన్ని మళ్ళా మనం పునరుద్ధరించుకొని అందరూ కూడా దీనిలో పాల్గొనేటట్టుగా ఒకరినొకరు పిలుచుకొని దీన్ని బలోపేతం చేసి ఎక్కువ మందికి భక్తి మార్గాన్ని నేర్పడం, ఆరోగ్యంగా జీవించడం, అలా ఇలాంటి విషయాల్లో మనం అందరూ కూడా సహకరించి అందరినీ కూడా మనం చేర్చుకొని ఈ భజన బలోపేతం చేసుకొని దీన్ని అందరికీ సుఖప్రదాయమైన జీవితాన్ని అందించేదానికి మనం అందరూ ఒకరికొకరు సహకరించుకొని దీన్ని బలోపేతం చేయాలని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ప్రతి శనివారంలో భాగంగా తిరుపతి నగర సంకీర్తన మండలి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా భక్తి భావంతో ఇప్పుడే నగర సంకీర్తన కార్యక్రమం ముగిసింది. మన అనేక మంది పెద్దలందరూ కూడా నగర సంకీర్తన వల్ల చేయటం వల్ల భక్తుడికి వచ్చేటువంటి లాభాలని, ఆధ్యాత్మిక శక్తిని వివరించారు. అందరికీ కూడా ఒక ముఖ్య విన్నపం ఏమంటే, రాబోయేది తిరుమల నెల అంటారు. ఇది వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసము. అందుకే మనం అందరూ కూడా ఆధ్యాత్మిక వాదులందరూ కూడా తిరుమల శనివారాలని ఉపవాసాలు ఉండటము, స్వామివారి ఉపాసన ద్వారా స్వామివారికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ యొక్క తిరుమల శనివారాలలో 50 మంది తిరుపతి భక్త జనులందరూ కూడా ఈ నగర సంకీర్తన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుతున్నాం. ఎంతో శ్రమకు ఓర్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నగర సంకీర్తన మండలి సభ్యులు వాసుదేవరెడ్డి గారు, గోపీనాథ్ రెడ్డి గారు, వీళ్ళందరి యొక్క కృషి ఫలితంగా మనందరికీ ఒక మంచి అవకాశము దక్కింది. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం నుంచి పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేలుకొలిపి తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన చేశారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారి ఉత్సవాలను కళ్యాణ మండపంలోకి వేంచేపుగా తీసుకుని వచ్చారు. మరోవైపు యాగశాలలో జరిగిన వైదిక కార్యక్రమాల తర్వాత పవిత్ర మాలలు ఊరేగింపుగా ఆలయంలోకి తెచ్చారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం సేవను వైభవంగా పూర్తి చేశారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, చందనంతో విశేషంగా ఉత్సవాలను అభిషేకించారు. చివరగా యాగశాలలో వైదిక కార్యక్రమాలు పూర్తి చేసి శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్టాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి సోదరుడు చెవిరెడ్డి రఘునాథరెడ్డి, మంజుల దంపతులతో పాటు గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. తిరుపతి నగరంలోని ఓ సినిమా థియేటర్లో కత్తితో మరో వ్యక్తిపై దాడి చేసిన వైనం చోటు చేసుకుంది. సూలూరుపేటకు చెందిన కావ్య, లోకేష్ ఒకే విద్యా సంస్థలో చదువుతున్నారు. వీరు ఇరువురు తిరుపతిలోని ఓ థియేటర్లో మార్నింగ్ షోకి కావ్య మొబైల్ నుంచి టికెట్ బుక్ చేసినట్లు తెలుస్తోంది. అయితే కావ్య మరో వ్యక్తితో ప్రేమాయణం సాగిస్తున్నట్లు బయటపడింది. కావ్య, లోకేష్ కూర్చున్న సీటు వెనుక కూర్చున్న కార్తిక్ అనే వ్యక్తి ఒక్కసారిగా కత్తితో లోకేష్ పై దాడి చేశాడు. దాడి చేసిన తర్వాత కార్తిక్, కావ్య పరారైనట్లు సమాచారం. ఈ దాడి సంబంధించి ఈస్ట్ పోలీస్ వాళ్ళు విచారణ చేపడుతున్నారు. బంగారుపాలెం మండలం గాజులపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు టైరు పంచర్ అవడంతో ఇన్నోవా కారు డివైడర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా 4కి తీవ్ర గాయాలయ్యాయి. బంగారుపల్లి మండలం గాజులపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా 4కి తీవ్ర గాయాలయ్యాయి. ఇన్నోవా వాహనం డివైడర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కారు టైరు పంచర్ కావడంతో ఈ దుర్ఘటన జరిగింది. మృతి చెందిన వారు బెంగళూరుకు చెందిన వాస్తవులుగా గుర్తించారు. తిరుమల స్వామి దర్శన అనంతరం బెంగళూరుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల పేరుతో విద్యార్థులను దోచేస్తున్నారు. ప్రశ్నించిన విద్యార్థులపై కాలేజీలో బౌన్సర్ల చేత దాడి చేయిస్తున్నారు. ఆరోపించిన అఖిల భారత విద్యార్థి సమైక్య నాయకులు. ఎట్టకేలకు అనుకున్నది సాధించిన కౌశిక్. క్యాన్సర్ తో బాధపడుతున్న జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్. ఇవాళ బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కౌశిక్ తో వీడియో కాల్ మాట్లాడిన జూనియర్ ఎన్టీఆర్. 18న అన్న క్యాంటీన్లను ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయండి. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం విజయవంతం చేయండి. అధికారులను ఆదేశించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. బంగారుపాలెం మండలం గాజులపల్లి వద్ద రోడ్డు ప్రమాదం. 2 మృతి, 4కి తీవ్ర గాయాలు. డివైడర్ ఢీకొన్న ఇన్నోవా కారు టైరు పంచర్ కావడంతో జరిగిన దుర్ఘటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.